వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణలో లగచర్ల ఘటన రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ వ్యవహారం హాట్ డిబేట్లకు కారణమవుతూ ఉంటే పట్నం ఫ్యామిలీలో మాత్రం కన్ఫ్యూజన్ కు తెరలేచింది. అన్న ఓవైపు తమ్ముడు మరోవైపు అంటూ ఆల్రెడీ రచ్చలేపుతున్న పట్నం బ్రదర్స్ లగచర్ల ఘటనతో వీరి వ్యవహారం మరింత పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇంతకీ పట్నం బ్రదర్స్ మధ్య నెక్స్ట్ ఏం జరగబోతోంది? వారిద్దరి ఇంపాక్ట్ రెండు పార్టీలపై ఎలా ఉండనుంది? లెట్స్ వాచ్. తెలంగాణ పాలిటిక్స్ లో లగచర్ల ఘటన సరికొత్త రాజకీయ కోణానికి తెరతీసింది. మరీ ముఖ్యంగా పట్నం ఫ్యామిలీలో లేని చిక్కులకు కారణమైంది. కొడంగల్ నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే పట్నం మహేందర్ రెడ్డి, ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి చెరో పార్టీలో ఉంటూ ఆల్రెడీ కాంట్రవర్సీని ఎదుర్కొంటున్నారు. అన్న కాంగ్రెస్ లో, తమ్ముడు బీఆర్ఎస్ లో ఉంటూ ఇప్పటికే ఎన్నో అనుమానాలకు ఆద్యం పోశారు. దీంతో నియోజకవర్గ ప్రజల్లో కూడా అన్నదమ్ముల మధ్య ఏం జరిగిందనే చర్చ గట్టిగానే మొదలైంది. పైగా వీళ్ళిద్దరి మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోందనే అభిప్రాయాలు అడపాదడపా వినిపిస్తూ వచ్చాయి. ఇలా ఎడముఖం పెడముఖంగా సాగుతున్న పట్నం బ్రదర్స్ వైఖరి ఇటీవల జరిగిన లగచర్ల ఘటనతో మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అన్న పట్నం మహేందర్ రెడ్డి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు వినికిడి. లగచర్ల ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో అటు తమ్ముడికి అండగా నిలవలేక, ఇటు దాడిపై రియాక్ట్ అవ్వలేక అపసోపాలు పడుతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా గతంలో ఎప్పుడూ హైలైట్ అవ్వని పట్నం మహేందర్ రెడ్డి తాజా పరిస్థితులతో ఒక్కసారిగా హైలైట్ అవుతున్నారు. ఒకవేళ తమ్ముడికి మద్దతుగా నిలిస్తే పార్టీ పరంగా కొత్త సందేహాలకు తెరతీసినట్టు అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి పట్నం మహేందర్ రెడ్డిలో ఉన్నట్టు వినికిడి. ఈ నేపథ్యంలో ఆయన బ్రదర్ నరేందర్ రెడ్డి విషయంలో జోక్యం చేసుకుంటే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్తారనే గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు సొంత నియోజకవర్గంలో కూడా ప్రతికూల సంకేతాలు కనిపిస్తాయనేది కొందరి అభిప్రాయం. దీంతో ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు పట్నం మహేందర్ రెడ్డి పరిస్థితి ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మరి ఈ వ్యవహారంలో మహేందర్ రెడ్డి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోనున్నారనేది చూడాలి.